హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్ విత్ ఎంవిఎల్. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము రూమ్ మేకోవర్ కోసం అని మీషో నుండి కొన్ని స్టిక్కర్స్ ఆర్డర్ చేశాము అని. సో ఈ స్టిక్కర్స్, ఈ రూమ్ మేకోవర్, వాల్ డెకరేషన్, ఈ ఐడియా అంతా మా సింధుది అనమాట. ఈ స్టిక్కర్స్ కూడా తనే వెతికి ఆర్డర్ చేసింది మీషోలో. ఆర్డర్ వచ్చిన వెంటనే మేము ఫస్ట్ అవి ఎన్ని స్టిక్కర్స్ ఉన్నాయా అని చూసుకున్నాము. అంటే దాన్ని బట్టి మనం ఏ షేప్లో అరేంజ్ చేయగలము అని. తర్వాత మేము పింట్రెస్ట్లో అండ్ అలాగే కొన్ని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వీడియో రిఫరెన్స్ తీసుకున్నాము, ఇవి ఏ షేప్లో అంటిస్తే బాగుంటాయా అని. మోస్ట్లీ మాకు కనిపించిన వాటన్నిటిలో ఏంటంటే ఇవి హార్ట్ షేప్లో డెకరేషన్స్ మాకు ఎక్కువ కనిపించాయి. సో మేము కూడా డిసైడ్ అయ్యామన్నమాట, హార్ట్ షేప్లో అంటిస్తేనే బాగుంటాయి అని. ఫస్ట్ అయితే మేము వాల్కి కార్నర్లో, అంటే ఒక సైడ్ వాల్కి హాఫ్ హార్ట్, ఇంకో సైడ్ వాల్కి మిగతా హాఫ్ హార్ట్ వచ్చేలా అంటిద్దాం అనుకున్నాము. కానీ మేము తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ఆ కార్నర్లో అంటించే కన్నా కూడా ఇలా ప్లెయిన్ వాల్ మీద స్టిక్ చేస్తే మంచిగా మనం ఏమైనా వీడియోస్ చేసుకోవడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ లుక్ బాగుంటుంది అని అనుకున్నాం. అందుకనే ఇంకా ప్లెయిన్ వాల్ మీద స్టిక్ చేయడానికే డిసైడ్ అయిపోయాము. ఈ స్టిక్ చేయడం కన్నా కూడా నాకు పెద్ద టాస్క్లా ఏమనిపించిందంటే, దేని పక్కన ఏ స్టిక్కర్ పెట్టాలి అనేది. సింధు అయితే ఆల్మోస్ట్ 2 hours స్పెండ్ చేసింది స్పెసిఫిక్గా దీని పక్కన ఇది రావాలి, ఈ ఇమేజ్ పక్కన ఈ ఇమేజ్ రావాలి అని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్నీ ఒకే కలర్లో ఉన్నవి లేదా ఒకే డిజైన్ ఒకే థీమ్లో ఉన్నవన్నీ ఒక రోలో వచ్చేస్తున్నాయి. అలా వస్తే బాగుండదు కదా. అందుకనే యూనిక్గా ఏది ఎక్కడ ఉండాలా అని ఫస్ట్ బెడ్ మీద పెట్టుకొని మొత్తం అరేంజ్ చేసేసుకొని తర్వాత అదే ఆర్డర్లో మేము వాల్ మీద స్టిక్ చేసాము. ఈ మధ్య మనం ఇన్స్టాగ్రామ్లో చూసినట్టయితే చాలామంది ఇలానే స్టిక్కర్స్ వాళ్ళ సొంత ఫోటోలతో కస్టమైజ్ చేయించుకుంటున్నారు. మాకు కూడా ఆ థాట్ ఉన్నింది, కాకపోతే అది చాలా కాస్ట్లీ అండ్ టైం కూడా ఎక్కువ పడుతుంది కదా. సో మాకు అప్పటికప్పుడు ఇవి కావాలనుకున్నాం. అందుకే మేము కస్టమైజేషన్ ఏం లేకుండా డైరెక్ట్గా నేచర్ ఫోటోగ్రఫీవి ఆర్డర్ చేసేసుకున్నాం అన్నమాట. ఇందులో కొన్ని కొటేషన్స్, కొన్ని సాఫ్ట్ టాయ్స్వి, లేదా కొన్ని మాన్యుమెంట్స్ లైక్ ఈఫిల్ టవర్ది వచ్చింది మాకు, ఒక 2-3 వచ్చినాయి ఈఫిల్ టవర్వి. ఇలాంటివన్నీ వచ్చాయన్నమాట. కొన్ని అయితే మంచిగా ఇన్స్పైరింగ్ కొటేషన్స్ ఉన్నాయి. డైలీ లేవగానే ఇట్లా వాల్ మీద కొటేషన్ చూస్తే మన డే ఫుల్ పాజిటివిటీతో స్టార్ట్ అవుతుందని అనిపించింది. కొంతమందికి బ్రాండ్స్ అంటే చాలా పిచ్చి ఉంటుంది కదా. ఇందులో మాకు 2 బ్రాండ్స్ లోగోస్ కూడా వచ్చినాయి. ఒకటైతే గూసీ అండ్ అనదర్ వన్ సంథింగ్ వైతో స్టార్ట్ అవుతుంది. వీడియోలో కనిపిస్తే చూడండి. యాక్చువల్గా మేము ఈ స్టిక్కర్స్ ఆర్డర్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే, బ్యాక్ సైడ్ మనం పేపర్ రిమూవ్ చేసేస్తే డైరెక్ట్గా స్టిక్ చేసుకునేలా ఉంటాయేమో అనుకున్నాము. కానీ ఈ స్టిక్కర్స్కి అలా ఏమీ లేవు. మనమే నార్మల్గా గమ్ పెట్టి అంటించుకోవాలి. ఇంకా మాకేం చేయాలో అర్థం కాక మా దగ్గర ఉన్న ఫెవిగమ్ ఆర్ సంథింగ్ అది యూజ్ చేసేసి అంటించేసాము. మేమైతే అంటించేటప్పుడు లిటరల్గా అవి 1-2 రోజుల్లో కింద పడిపోతాయి అనుకున్నాము. కానీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 days అవుతుంది మేము ఇవి అంటించి. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. నాకు టెడ్డీ బేర్స్ కానీ ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ అంటే భయం అన్నమాట. అందుకే ఇక్కడ వాళ్ళు టెడ్డీ బేర్ నా మీద వేసి ఆడుకుంటున్నారు. ఇట్స్ వర్త్ బయింగ్. అసలు నిజంగా గమ్ కూడా చాలా బాగా స్టిక్ అయిపోయింది వాల్ మీద. చాలా క్వాలిటీగా ఉన్నాయి ఈ స్టిక్కర్స్ అయితే. అసలు 42 స్టిక్కర్స్ 135 రూపీస్కి వచ్చినాయి అంటే చాలా వర్త్ అనిపించింది మాకు. ఇవన్నీ స్టిక్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ 3 hours టైం పట్టింది. అంటే నియర్లీ 2 hours వరకు మాకు ఇవి దేని పక్కన ఏది అంటించాలి అని అరేంజ్ చేసుకోవడానికే సరిపోయింది. అండ్ తర్వాత 1 hour వచ్చేసి ఇవి గోడ మీద అంటించడానికి పట్టింది. ఇవన్నీ అంటించడం అయిపోగానే మేము ఏం చేసామంటే, నార్మల్గా మనకి డీమార్ట్లో దొరుకుతుంటాయి కదా వాల్ హ్యాంగర్స్, అంటే స్టిక్ హ్యాంగర్స్, డైరెక్ట్గా స్టిక్ చేసేస్తే అలా ఉండిపోతాయి చాలా గట్టిగా. అవి తీసుకొని ఈ స్టిక్కర్స్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో కొంచెం గ్యాప్ ఉంచేసి అవి అంటించేసాము. అవి అంటించేసిన తర్వాత మా దగ్గర ఉన్న LED లైట్స్ని వాటికి చుట్టేసి అలా వదిలేసామన్నమాట. లుక్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఎప్పుడైనా నైట్ టైము మంచిగా మూవీ టైం అట్లా పెట్టుకొని రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఈ LED లైట్స్ ఆన్ చేసుకొని మూవీ చూస్తే ఎంత బాగుంటుందో కదా. స్టిక్కర్స్ లింక్ కావాలంటే ఎవరైనా కమెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము.
థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతకీ మా రూమ్ ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.